స్టార్ బ్యాక్కొటేషన్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడం వెనక, భారతదేశానికి ఆస్కార్ని అందించడం వెనక ఎం కీరవాణితో కలిసి పనిచేసిన బృందంలో కీలక వ్యక్తి. ఆ పాటను రాసిన సీనియర్ లిరిసిస్ట్ చంద్రబోస్. ఆయన సాహిత్యంలో పదజాలం సార్వజనీనతతో మ్యాజిక్ చేస్తుంది గనుకే ఈ రోజు అంతటి గుర్తింపు. నాటు కోసం బోస్ ఎంపిక చేసుకున్న తెలుగు పదాలను తెల్లోళ్లు కూడా అవలీలగా పాడుకున్నారు. అది ఆయన ఘనత. దశాబ్దాలుగా పాటల రచనలో ఆయన అనుభవం సమున్నతమైనది. ఇప్పుడు అదే అనుభవంతో ఆయన రాసిన ఓ పాట ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది. అది బ్యాక్కొటేషన్ కుబేర బ్యాక్కొటేషన్ కోసం బ్యాక్కొటేషన్ అనగనగా కథ. అందరికీ తెలిసిన కథ. బ్యాక్కొటేషన్ సాంగ్. డబ్బు కేంద్రంగా సాగే ఈ పొలిటికల్ డ్రామా థీమ్ని ఈ పాట ఎలివేట్ చేస్తోంది. చంద్రబోస్ చాలా పవర్ఫుల్ పదజాలాన్ని ఉపయోగించి పాటను అద్భుతంగా రాశారు. ఎదిగేవాడిని తొక్కేవాడి కథ, పేదలు బలహీనుల కథ, అంతం లేని అరాచకుల కథ ఎలా ఉంటుందో ఆయన వర్ణించిన తీరు ఉత్కంఠను పెంచుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, బోస్ సాహిత్యం, కార్తీ కరీముల్లా ఎనర్జెటిక్ గానం కూడా పెద్ద ప్లస్. కమ్ముల నిజ జీవితం సంఘటనల ఆధారంగా కొన్ని సన్నివేశాల్ని ఇందులో చూపిస్తున్నారన్న గుసగుస ఉంది. ఈ సీజన్లో మోస్ట్ అవైటెడ్ చిత్రంగా రానున్న కుబేరకు సాహిత్యం, సంగీతం ప్రధాన అస్సెట్ కానున్నాయి. ఈ పాన్ ఇండియన్ చిత్రంలో ధనుష్ ప్రధాన పాత్రను పోషిస్తుండగా, నాగార్జున, అక్కినేని, రష్మిక ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకుడు. ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. 181 నిమిషాలు అంటే 3 గంటల 1 నిమిషం నిడివితో యుఏ సర్టిఫికేట్ పొందింది. ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటికే ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. బుకింగ్లు బావున్నాయన్న టాక్ ఉంది. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.